అమృత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో వచ్చే త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే కార్తీక మాసంలో స్నానం ఎలాంటి విధి విధానాలతో చేస్తే సకల శుభాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు త్రిలోచన గౌరీ వ్రతం. ఈ సందర్భంగా గృహంలో గౌరీదేవిని పూజించడం ద్వారా, గౌరీ అష్టోత్తర శతనామావళి చదువుకోవటం ద్వారా, గౌరీదేవి ప్రీతి కోసం పిండి దీపాలు వెలిగించడం ద్వారా గౌరీదేవి అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక మాసంలో తెల్లవారుజామున నదికి వెళ్ళి చేసే నదీ స్నానాలకు కానీ, గృహంలో చేసే చన్నీటి స్నానాలకు కానీ ధర్మశాస్త్రంలో విశేషమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా అంటుంది ధర్మశాస్త్రం. అంటే సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు ప్రారంభమైనటువంటి కార్తీక మాసంలో గంగాదేవి భూమి మీద ఉన్నటువంటి సమస్త నదీ జలాలలో ఉంటుంది. కాబట్టి ఎవరైతే తెల్లవారుజామున నదీ స్నానం చేస్తారో వాళ్ళకి కార్తీక మాసంలో గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్రంలో చెప్పారు. ధర్మశాస్త్రం ఇంకా ఏం చెప్పిందంటే, యస్మిన్నాస్తే హృషీకేశః తులాయాం గోష్పదోదకే తటాకకూపకుల్యానాం నిత్యం సన్నిహితో హరిహే అంటుంది ధర్మశాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, యస్మిన్నాస్తే హృషీకేశః తులాయాం గోష్పదోదకే. గోష్పదోదకే అంటే కార్తీక మాసంలో ఆవు పాదమంత జలంలో కూడా శ్రీమన్నారాయణమూర్తి హృషీకేశుడు అనే పేరుతో ఉంటాడని ఈ శ్లోకం మనకు చెప్తుంది. నదికి వెళ్ళి నదిలో స్నానం చేయటం వీలు కాని వాళ్ళు ఈ మాసంలో దిగుడు బావులలో కానీ, చెరువులలో కానీ, తటాకాలలో కానీ ఎక్కడైనా సరే స్నానాన్ని ఆచరించవచ్చని ధర్మశాస్త్రం చెప్తోంది. తటాకకూపకుల్యానాం జలేవా స్నానమాచరేత్ వినా గంగాం వినా గోదాం వినా తద్వ సరిద్వరాం తటాకకూపకుల్యానాం సుగంగామభివాదయేత్ అని కూడా ధర్మశాస్త్రం వివరించింది. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, నదికి వెళ్ళి నదిలో స్నానం చేయటం వీలు కాని పక్షంలో దగ్గరలో ఉన్నటువంటి మంచినీటి కాలువల్లో కానీ, తటాకములలో కానీ, దిగుడు బావుల దగ్గర కానీ, చెరువులలో కానీ ఎక్కడైనా సరే స్నానం చేయవచ్చు. స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి మొదలైన పుణ్యనదుల పేర్లను స్మరించుకోవాలని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. ఆ తర్వాత స్నానం చేసి సుగంగామభివాదయేత్ గంగాదేవిని ప్రత్యేకంగా స్మరించుకోవాలి. గంగా 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 అంటూ గంగా నామాన్ని స్మరించుకోవాలని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే ధర్మశాస్త్రం ఇంకా కార్తీక స్నానం గురించి ఏం చెప్పిందంటే, గంగా సర్వనదీశ్చైవ కృత్వా స్నానం సమాచరేత్ తతో అభివాదనం కుర్యాత్ సూర్యమండలగం హరిం కృత్వాం విష్ణు కథాం దివ్యం విప్రైస్సార్థం గృహం వ్రజేత్ అంటుంది ధర్మశాస్త్రం. అంటే అర్థం ఏంటంటే, గంగా, గోదావరి మొదలైనటువంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానాన్ని ఆచరించిన తర్వాత తతో అభివాదనం కుర్యాత్ సూర్యమండలగం హరిం సూర్యమండల అంతర్భాగంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తిని ధ్యానం చేసుకోవాలి. ఓం నమో నారాయణాయ మంత్రం చదువుకోవాలి. విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. కృత్వాం విష్ణు కథాం దివ్యం విప్రైస్సార్థం గృహం వ్రజేత్. అలా విష్ణు ఆలయ దర్శనం చేసుకున్నాక విష్ణు కీర్తనలు శ్రవణం చేసి విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకొని ఆ తర్వాత గృహానికి రావాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో కార్తీక స్నానం చేయాలని ధర్మశాస్త్రంలో చెప్పారు. అలాగే ధర్మశాస్త్రంలో తెల్లవారుజామున కార్తీక స్నానం చేయలేని వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయం కూడా చెప్పారు. ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే, కార్తికే మాసి కావేర్యాం యహ స్నానం కర్తుమిచ్చతి తావతా తే విముక్త్వాధో విష్ణు సాయుధ్యం ఆప్నుయాత్. ఇది ధర్మశాస్త్రంలో చెప్పిన శ్లోకం. అంటే కార్తీక మాసంలో తెల్లవారుజామున కార్తీక స్నానం చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా నేను కావేరీ నదిలో స్నానం చేస్తున్నానని మనస్సులో సంకల్పించుకున్నా కూడా కార్తీక స్నానాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుందని ఈ శ్లోకం మనకు చెప్తుంది. కార్తీక మాసంలో ఎప్పుడు స్నానం చేస్తున్నా, ఎప్పుడు దీపం వెలిగిస్తున్నా నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే అని కానీ, కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ కానీ స్నానాన్ని ఆచరించండి. ఇలా చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి కార్తీక శుభయోగం శీర్షికన నాగుల చవితి పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో,
నాగుల చవితిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఆ రంగరాజమఖి యొక్క పుత్రులు మన అప్పయ్య దీక్షితుల వారు. అంటే అప్పయ్య దీక్షితుల వారి నాన్నమ్మ వైష్ణవ మతానికి చెందిన ఆవిడ, తాతగారు పరంపరగా వచ్చినటువంటి అద్వైత మతానికి చెందినవారు. ఈ సమన్వయం అప్పయ్య దీక్షితుల గారి జీవితంలో మనకు కనబడుతుంది. అందుకే ఈ ఘట్టం చాలా ముఖ్యమైనదని చెప్పుకున్నాం. ప్రతి చోట కూడా ఈయన రంగరాజమఖి యొక్క పుత్రుణ్ణైన నేను అని చెప్పుకుంటూ ఉంటారు ప్రతి గ్రంథం చివర కూడా. మరొకటి ఆయన చెప్పుకునే మాట భరద్వాజ కుల జలధి కౌస్తుభ అని అంటారు. అంటే భారద్వాజ గోత్రీకులు వీరు. ఈ గోత్రనామం ఇక్కడ చెప్పుకోవడంలో కూడా శివకర్ణామృతానికి అనుబంధం ఉంది, అందుకే చెప్పుకుంటున్నాం. ఒక్క పదం కూడా అనవసరమైంది చెప్పడం లేదు. చరిత్ర దగ్గర నుంచి అన్నీ కూడా శివకర్ణామృతంతో అనుబంధం ఉన్నవి. ఏం అనుబంధం ఉన్నది తర్వాత తెలుస్తుంది. మొత్తానికి భరద్వాజ గోత్రీకుడు. వీరు సామవేద శాఖకి చెందినవారు. ఈయన తెలుగువారు కాకపోయినా తెలుగు తెలిసిన వారు, తెలుగు అంటే మహాప్రీతి కలిగిన వారు అని ఆయన రచించిన కొన్ని శ్లోకాలు బట్టి మనకు తెలుస్తుంది, చెప్పుకుంటాం ఎలాగును. మొత్తానికి తెలుగు భాషా సంప్రదాయాలు బాగా తెలిసినవాడు. త్యాగరాజస్వామి వారు కూడా తమిళనాడు ఉంటేనే అద్భుతమైన తెలుగు కీర్తనలు ఇచ్చారు. ఆ తెలుగు కీర్తనలు తమిళ సోదరులు నాడు పాడారు, నేడు పాడుతున్నారు, రేపు పాడుకుంటారు. అప్పయ్య దీక్షితుల వారి అసలు పేరు వినాయక సుబ్రహ్మణ్యం అని చరిత్రలో మనకు తెలుస్తున్నది. వినాయక సుబ్రహ్మణ్యం అసలు పేరు. అయితే ఈ రంగరాజమఖి తల్లి అయినటువంటి ఆ తోతరాంబ వీళ్ళ ద్వారా ఆయనకు వైష్ణవ మతం యొక్క మెళకువలు బాగా తెలిసాయి. ఇటువైపు అద్వైత పండితుడు. ఎందుకంటే మన యొక్క సంప్రదాయంలో ప్రధానంగా 3 విధాలైనటువంటి సిద్ధాంతాలు కనబడతాయి. అద్వైతమా, విశిష్టాద్వైతమా, ద్వైతమా, ఈ 3. కానీ నిజానికి 3 కూడా ఒకే వేదజనితమైన ఆలోచనాధార. అందుకే వైదిక సంస్కృతిలో 3ంటికి స్థానం ఉన్నది. ఈ 3ంటిని సమన్వయించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అద్వైత స్థాపకులైన శంకర భగవత్పాదుల వారే నిజమైన సమన్వయ చక్రవర్తులు. ఆయన సమన్వయం చేశారు. అంతేగాని ఆయన విశిష్టాద్వైత ద్వైతాలను ఆయనమీ నిరసించలేదు. అద్వైతానికి ఉన్న గొప్పతనం అదే. అవి సాధన దశలో సహకారులు అని చెప్పారు. సిద్ధదశకు చెందినటువంటి పరమసత్యం అద్వైతం అని ప్రతిపాదన చేశారు. ప్రతిపాదన చేయడమే కాదు, నాడున్న మహామేధావులందరి చేత అంగీకరింపజేశారు ఆయన. కనుకనే శంకరులు మనం ప్రధానంగా అద్వైత మత స్థాపకులు అని నమస్కరించిన అద్వైతం ఆధారంగా సంపూర్ణమైన వైదిక మతాన్ని సమన్వయించి ప్రతిష్ఠ చేసిన మహాత్ముడు. అందుకు భారతదేశానికి చెందినటువంటి వైష్ణవులైనా, శైవులైనా, గాణాపత్యులైనా, శాక్తేయులైనా ముందు నమస్కరించుకోవలసింది మాత్రం శంకర భగవత్పాదుల వారిని. వారు లేకపోతే అసలు ఏమీ మిగలవు. అందుకు శంకర భగవత్పాదుల వారు చేసిన మహోపకారం అంతా ఇంత కాదు. ఆ శంకర భగవత్పాదుల వారిని గురుస్థానంలో పెట్టుకుని ఉపాసించిన మహానుభావులు అప్పయ్య దీక్షితుల వారు. పైగా ఈయన యొక్క సిద్ధాంతం అంతా కూడా శంకరులు ప్రతిష్ఠ చేసిన అద్వైత సిద్ధాంతమైన హృదయమార నమ్మినది, అనుసరించినది. అయితే ఈయన చేసిన కృషి చూస్తే మాత్రం ఇంత మహాపండితుడు ఉంటాడా అని ప్రశ్న వస్తుంది మనకి. కనీసం మనం అందులో ఏం చెప్పాడనే పాండిత్యం అర్థం చేసుకోలేకపోయినా ఆయన ఎంత కృషి చేసి, ఎంత కంట్రిబ్యూషన్, ఎంత అద్భుతమైనటువంటి గ్రంథాలను మనకి ఇచ్చాడు అనేది ఒక్కసారి స్మరణ చేసుకుని తర్వాత శివకర్ణామృతంలోకి వెళదాం. ముఖ్యంగా సాహిత్య శాస్త్రంలో ఈయన ఇచ్చిన గ్రంథాలు కువలయానందం, విధి రసాయనము ఇత్యాది గ్రంథములు ఉన్నాయి. కువలయానందం సంస్కృత సాహిత్యంలో అధ్యయనం చేసే వారికి బాగా తెలుస్తుంది. అలంకార శాస్త్రం అది. ఆ కువలయానందం ఇచ్చినవాడు ఈ మహానుభావుడు. అంటే సంస్కృత సాహిత్యంలో ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పటికీ సంస్కృత సాహిత్యం చదివే వాళ్ళు అలంకార శాస్త్రంగా కువలయానందాన్ని చదువుతారు. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ఇవన్నీ కూడా అందులో చూపించారు. మరి అంత అలంకార శాస్త్రం రచించాడు కనుకనే అన్ని అలంకారాలు శివకర్ణామృతంలో చూపించాడు ఆ మహానుభావుడు. అర్థాలంకార, శబ్దాలంకార శోభలన్నీ కూడా మీకు ఇందులో కనబడతాయి. అందుకే ప్రతిదీ దీనికి మనం అనుబంధంగా తెచ్చుకుంటున్నాం. అప్పయ్య దీక్షితుల వారు రచించినటువంటి రచనలన్నీ కూడా అక్కడ ఫలకం మీద ఆ పేర్లన్నీ రాసి ఉన్నాయి. 104 గ్రంథముల పేర్లు మనకు లభిస్తున్నాయి. ఇన్ని రాశారు టా కాదు, రాశారు అని చరిత్ర ఎక్కడ ఉంది. ఆ 104 ఒకటి శివకర్ణామృతం. అది అందులో ఉన్నది. శివకర్ణామృతం అనే పేరు కూడా ఉన్నది. 104. అక్కడ అద్భుతమైన వృక్షములు, ఆ వాతావరణం అది చూస్తూ ఉంటే దివ్యంగా ఉంది. సాధారణంగా ఎవరికి తెలీదు, అది పెద్ద పర్యాటక కేంద్రము కాదు. కానీ ఒక మహర్షి మసల్ని తపస్వి కదలిన చోటులో ఎంత తపశ్శక్తి ఉంటుందనేది స్వయంగా చూసాం. ఇక్కడి నుంచి ఈయన విరించుపురం అనే ఊరికి సాధారణంగా నడిచి వెళ్ళేవారట. ఈ విరించుపురంలో పరమేశ్వరుడు ఉన్నాడు. అదొక పెద్ద సిద్ధక్షేత్రం. అక్కడున్న శివుడి పేరు మార్గసహాయేశ్వరుడు అని. ఈయనకి మార్గబంధు అని పేరు కూడా ఉన్నది. మార్గ సహాయకుట్ట అంటే రుద్రంలో మనం చదువుకున్న పథీనాం పతయే నమః,
ఏ పథాం పథి రక్షయ ఐర బృదాయ వ్యుధ. ఈ మంత్రములు దేవుడు అక్కడున్నా అనమాట. తోవల్లో కాపాడేవాడు అని అంటే శివుడే మనకు మార్గముల్లో రక్ష అని స్మరణ చేస్తే మార్గాల్లో రక్షిస్తాడన్న ఒక క్షేత్రం ఉంది. చూడండి, భారతీయులకి వేదంలో మంత్రం ఉంటుంది, పురాణంలో కథ ఉంటుంది, భూమి మీద క్షేత్రం ఉంటుంది. దీన్ని బట్టి అవి ఎంత సత్యమో మనకు తెలుస్తూ ఉంటాయి. ఏ పదాం పది రక్షయ. ఆ విరించపురం చూసినప్పుడు అక్కడ ఆనాడు రోజుల్లోనే ఒక శిలాఫలకం మీద ఒక సంస్కృత శ్లోకం చెక్కబడి ఉన్నది, పెద్ద శ్లోక అష్టకం. అది గేయ రూపంలో ఉంది. ఇది ఆ రోజుల్లోది కనుక క్రమక్రమంగా అది కొంచెం ఛిద్రమైనట్టు అనిపిస్తే పక్కన మళ్ళీ లిఖించి పెట్టారు అదంతా కూడాను. మార్గ సహాయేశ్వరుడు ఆలయం చాలా పెద్ద ప్రాంగణంలో ఉన్నది. తమిళనాట ఉన్న ఆలయాలన్నీ ఎంత విస్తారంగా ఉంటాయో అలాగే ఉంది. ఈ రెండు తమిళనాడులోనే ఉన్నాయి. అయితే ఆ స్తోత్రం ఎవరు రచించారు అంటే అప్పయ్య దీక్షితుల వారు రచించినది. దాని పేరు మార్గబంధు స్తోత్రం. మన త్రోవల్లో కాపాడే భగవానుడు. అందుకు అది ఎలా ఉంటుందంటే తోవలో వెళ్తూ వెళ్తూ అందరూ పాడుకోవడానికి యోగ్యంగా ఉంటుంది. శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో అని. ఆ తర్వాత మొదలయ్యే వాటన్నిటికీ భజే మార్గబంధుం అనేది మొకటంగా వస్తుంటుంది. మార్గబంధు స్తోత్రం అని ప్రసిద్ధి. అయితే ఈ చిత్రం ఏంటంటే మన తెలుగువారికి దీని గురించి తెలిసింది తక్కువ. కానీ కర్ణాటక దేశంలో చాలామంది ఆస్తికులు వాళ్ళ ప్రయాణ సమయంలో దీన్ని చదువుకుంటారు. కొందరు కార్లలో అయితే ఈ స్తోత్రం ప్రింట్ చేసిన కాగితం ఉంటుంది. ఎందుకంటే ఆ శ్లోకం వ్రాసిన ప్రతి, ముద్రించిన ప్రతి వాళ్ళ వాహనంలో ఉన్న మార్గంలో ప్రమాదాలు జరగవు అనేటంత వాళ్ళ విశ్వాసం, వాళ్ళ అనుభవం. అంత మహిమాన్వితమైన స్తోత్రం అప్పయ్య దీక్షితుల నోట పలికిందండి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఈరోజు చాలా విశిష్టవంతమైనటువంటి సుదినం. అసలు కార్తీక మాసం ప్రతినిత్యం కూడాను చాలా విశేషకరమైనటువంటి సుదినాలే. ఈ రోజున గౌరీ పూజ అనేటువంటిది తప్పనిసరిగా ఆచరిస్తారు. గౌరీదేవి సర్వమంగళ కాబట్టి ఆమె తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని వివాహం కావలసిన వారికి కూడాను ప్రసాదిస్తుంది. అలాగే సౌభాగ్యతత్వాన్ని ప్రసాదించే చక్కని తల్లి. అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకేం గౌరీ నారాయణీ నమోస్తుతి అంటూ మనం ఎక్కువగా తల్లిని ప్రార్థన చేస్తాం కదా. ప్రతినిత్యం కూడాను పవిత్రవంతమైనటువంటి స్నానాదులతో పాటుగా దీపంజ్యోతి పరబ్రహ్మతత్వంతో వెలుగొందేటువంటి ఆ కుమారస్వామి వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనసు నిండా తలుచుకుంటూ హరిహరాత్మక తత్వంలో విరాజిల్లేటువంటి ఈ యొక్క ప్రభావాన్ని గుండె నిండా నింపుకొని హరహర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ అంటూ ధ్యానం చేస్తూ ఒక పక్క లక్ష్మీదేవిని, ఒక పక్క గౌరీదేవిని ఇరువురిని కూడాను అర్చించి తరించడమే కాకుండా దేవాలయ సందర్శనం చేసి అక్కడ దేవాలయ ప్రాంగణంలో నువ్వుల నూనెతో ప్రతినిత్యం కూడాను దీపారాధన చేసేటువంటి సాంప్రదాయం ఈ కార్తీక మాసంలో మనకు కనిపిస్తుంది. ఎవరు ప్రతినిత్యం కూడాను ఈ విధంగా ఈ కార్తీక మాసం అంతా దీపారాధన చేస్తారో వారికి పరిపూర్ణవంతమైనటువంటి హరి ఓం తత్వం వచ్చి తీరుతుంది. హరి అంటే సాక్షాత్తు నీరజాక్షుడైనటువంటి ఆ విష్ణుమూర్తి. ఓంకారం అంటే పరబ్రహ్మతత్వంతో కూడినటువంటి ప్రభావం. ఈ హరి ఓం హరి ఓం హరి ఓం అనేటువంటి ఈ యొక్క తత్వాన్ని ప్రతి వాళ్ళు అర్థం చేసుకొని హరి ఓం అంటూ గనక ఈ కార్తీక మాసం అంతా కూడాను దీపారాధన చేసినా కూడా గౌరీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం, సకల ముక్కోటి దేవతల యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో జీవనం, జీవితం సుసంపన్నమై కొనసాగుతుంది సుమ. ఈ కార్తీక మాసంలోనే చాలా విశిష్టవంతమైనటువంటి విధి విధానంలో ఆకాశ దీపము అనేటువంటిది కూడాను దేవాలయ ప్రాంగణాల్లో ఏర్పాటు చేస్తారు.
ప్రతినిత్యం కూడాను మనం ఆకాశ దీపాన్ని దర్శించి నమస్కారం చేసినా చాలు జన్మ ధన్యమై తీరుతుంది. ఈ రోజున ఉప్పు అనేటువంటిది దానంగా ఇచ్చుకోవాలి అని శాస్త్రం తెలియజేస్తోంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. నేటి కాలమాన విశేషాల్ని తెలుసుకుందాం. స్వస్తి శ్రీచాంద్రమాన శోభకృనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుద్ధపక్షం గురువారం సూర్యోదయం ఉదయం 6:22 సూర్యాస్తమయం సాయంత్రం 5:37 తిథి తృతీయ అంటే తదియ మధ్యాహ్నం 12:32 వరకు నక్షత్రం మూల రాత్రి 2:15 వరకు వర్జ్యం రాత్రి 12:42 నుంచి 2:15 వరకు దుర్ముహూర్తం పగలు 10:09 నుండి 10:53 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:37 నుండి 3:22 వరకు అమృత ఘడియలు రాత్రి 8:02 నుంచి 9:35 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు అష్టకవర్గ రీత్యా శుభ సమయం ఈ రోజున మధ్యాహ్నం 12:20 ఇక నేటి విశేషం వృశ్చిక సంక్రమణం త్రిలోచన గౌరీ వ్రతం. త్రిలోచనుడు అంటే 3 కళ్ళు కలిగినటువంటి వాడు శంకరుడు. హిమవంతుని కూతురైనటువంటి శైలజ శంకరునికి పరిచర్య చేస్తుండేది. ఆ కాలంలో దేవతలందరూ సభ చేసి ఈ శంకరునికి ఆ శైలజేందు కలిగేటటువంటి పుత్రుని వల్ల తారక అనే పేరు కలిగిన అసురుని యొక్క వధ కావాలని ఆలోచించి మన్మథుణ్ణి ప్రేరేపించారు. శంకరుని మీదికి పూల బాణాన్ని విడవవలసింది అని. మన్మథుడు అలాగే శంకరుడికి పూల బాణాన్ని వేయగానే క్రోధ తామ్రాక్షుడైనటువంటి ఆ శంకరుడు 4 దిక్కులా చూసి తన తపస్సుని భంగపరిచిన వాడెవరు అని గమనించి వణికిపోతూ నిలబడ్డటువంటి మన్మథుణ్ణి నిలువునా బూడిద చేసేశాడు తన 3వ కంటితో. పార్వతీదేవి చాలా దుఃఖపడింది. అంటే శైలజ రూపంలో ఉన్న ఆమె నా అమోఘమైనటువంటి సౌందర్యం, మా నాన్నకున్నటువంటి వంశ గౌరవం, నా ఆభిజాత్యం ఇన్నిటిని పూర్తిగా ధ్వంసం చేశాడు శంకరుడనే ఆలోచన కలిగిన ఆమె స్వయంగా శంకరుణ్ణే వివాహం ఆడడం కోసమని తపస్సుని ప్రారంభించింది. గ్రీష్మకాలంలో 4 వైపులా అగ్ని ప్రగుల్చుకుని మధ్యలో తాను నిలబడి సూర్య ప్రతాపాగ్నికి తాను స్వయంగా అలా ఉంటూ శంకరుడు తనని వివాహం ఆడేంత వరకు కూడా ఆ తపస్సుని వీడను అన్నది. మాయాబ్రహ్మచారి రూపంలో శంకరుడు స్వయంగా వచ్చి ఎవరి కోసమమ్మా తపస్సు చేస్తున్నావు, ఏ దైవం కోసం అని అడిగాడు. పినాకపాణిం పతిమాప్తుమిచ్చతి. ఆ పక్కనున్న చెలికెత్తి చెప్పింది, శంకరుణ్ణి వివాహం ఆడాలని మా స్నేహితురాలు అనుకుంటోంది అని.
అప్పుడు శంకరుడు ఏ విధమైనటువంటి దాపరికము లేకుండా శంకరునికి భిక్షాన్నమే ఆహారం, శ్మశానమే నివాసం, తల్లి తండ్రి లేకుండా అభవుడు ఆయన, ఏ విధమైనటువంటి ఆధారము లేదు, అంతటి తిరిపెకాడు అంటే బిచ్చగాడిని వివాహం ఆడతావా వద్దు అని శంకరుడు తనని గురించి తాను వివాహం ఆడబోయేటటువంటి కన్యకి నిజాన్ని నిజంగా చెప్పాడు. ఇలా తపస్సు చేసినటువంటి కారణంగా ఆమె గౌరవర్ణానికి వచ్చింది. అంటే ఎండిపోయినటువంటి గడ్డి ఏ విధంగా ఉంటుందో అట్లాంటి పసుపు పచ్చని రంగుకు వచ్చింది. ఆమె గౌరి ఆ కారణంగా అయింది. ఈ త్రిలోచనుణ్ణి ఆ గౌరిని కలిపి త్రిలోచన గౌరీ వ్రతమని ప్రారంభించి శివాభిషేకాన్ని కానీ చేస్తూ ఉన్నట్టయితే తప్పక తాను వరించదలుచుకున్నటువంటి వరుడు వచ్చి తీరుతాడు, అనుమానం ఏమాత్రమూ లేదు. నేటి ఆణిముత్యాలు. తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వారికి ఎప్పటికీ అవకాశం ఇవ్వరు. శివాయ నమః, ఓం భవాయ నమః, రుద్రాయ నమః, ఓం ఉగ్రాయ నమః. ఒక సౌధ నిర్మాణం చేసేటప్పుడు పునాది ముందు వేసినట్టే ఒక మహత్తరమైన విషయాన్ని చెప్పేటప్పుడు ముందే దాని గురించి ప్రారంభం చేస్తారు. మీకు అందుకే శ్రీరామాయణంలో సుందరకాండ ప్రారంభం చేసే ముందు వాల్మీకి మహర్షి కిష్కింధకాండ పూర్తి చేస్తూ చిట్ట చివర ఒక శ్లోకాన్ని రచన చేశారు. అసలు సుందరకాండ యొక్క గొప్పతనం అంతా ఏమిటో కిష్కింధకాండ యొక్క చిట్ట చివరి శ్లోకంలో చెప్తారు. అందులో ఆయన ఆ మహానుభావుడైనటువంటి హనుమ సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అంటారు. ఆయన హరిప్రవీర పరవీరహంత, శత్రు సైన్యములను సంహరించగలిగినటువంటి వాడు, అంతటి బలవంతుడు, విశేషమైనటువంటి మనోజవమున్నవాడు. కొన్ని కోట్ల మంది వానరుల సముద్రాన్ని చూసి ఖిన్నులై నిలబడిపోతే ఒక్క స్వామి హనుమ మాత్రం జగామలంకాం మనసా మనస్వీ, మనసుతో లంక చేరిపోయారు. అదే సుందరకాండ గొప్పతనం. ఇప్పుడు కార్తీక మాస ప్రారంభంలో కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడేటటువంటి మాసం కాబట్టి దానికి కార్తీక మాసం అని పేరు. ఈ కార్తీక మాసంలో ప్రధానంగా మీరు ఎక్కడ చూడండి దీపమే కనపడుతుంది. ఈ దీపం కూడా మీకు శివాలయం, విష్ణువాలయం, దేవీ ఆలయం, మఠ ప్రాంగణం, ఈ 4 చోట్ల సమాన స్థాయిలో ఉత్సవాలు నిర్వహింపబడతాయి. సాధారణంగా కొన్ని తిథులు విష్ణువాలయంలో జరిగినవి శివాలయంలో ఉండవు, శివాలయంలో ఉన్నవి విష్ణువాలయంలో ఉండాలని లేదు. మహాశివరాత్రి వచ్చిందనుకోండి, శివాలయంలో ఉన్నంత సందడి విష్ణువాలయంలో ఉండదు. ఉత్తరద్వారం తీసేటటువంటి ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి, విష్ణువాలయంలో ఉండేటటువంటి హడావిడి శివాలయంలో ఉండదు. ఎప్పటికప్పుడు ఆ వచ్చేటటువంటి తిథి యొక్క ప్రాశస్యాన్ని దృష్టిలో పెట్టుకుని అది శివాలయంలోనో విష్ణువాలయంలోనో అంబికా ఆలయంలోనో మఠ ప్రాంగణంలోనో జరుగుతూ ఉంటుంది. కానీ అలా కాదు, కార్తీక మాసం వచ్చేటప్పటికీ శివాలయంలో, విష్ణువాలయంలో, అంబికాలయంలో, మఠ ప్రాంగణంలో ఈ 4 చోట్ల కూడా దీపాన్ని పెడతారు. మీకు 12 నెలలు ఉన్నప్పటికీ కూడా 12 నెలలలో ఏ నెలలో పెట్టే దీపానికి కూడా ఆ నెలతో దీపం పేరు లేదు. ఏదో భాద్రపద దీపం, లేకపోతే ఆశ్వీజ దీపం, మార్గశిర దీపం అలా పేర్లు లేవు. ఒక్క కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి మాత్రమే కార్తీక దీపము అని పేరు. ఏమి ఆ నెలలో పెట్టిన దీపానికి అంత పేరు ఎందుకు రావాలి? ఆ ఒక్క నెలలోనే దీపానికంత ప్రాముఖ్యత ఎక్కడుంది? యథార్థానికి పూజలో ప్రారంభంలో ఒక అంగంగా మనం దీపం వెలిగిస్తాం. కానీ కేరళ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక అలవాటు ఉంది. దీపం ఒక్కదాన్ని వెలిగించి దాని మీదకి అన్నపూర్ణని ఆవాహన చేసి పూజ చేస్తారు అక్కడ. కానీ మన వైపు ఆ ఆచారం లేదు. దీపం ఎందుకు పెడతాం మనం పూజలో అంటే, ఉదయం 11 గంటలకి పూజ చేసిన దీపం పెడతాం, 12ంటికి పూజ చేసిన దీపం పెడతాం. అంటే దీపం పెట్టడం వెనక
ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది, ఒక ప్రధానమైన ఆచారం ఉంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అసత్తు సత్తుగా అవ్వదు, సత్తు అసత్తుగా అవ్వదు అని భగవంతుడు అన్నాడు కదా. మరి మీరు లేని క్రియ పుడుతోంది, ఉన్న క్రియ లేకుండా పోతుంది అనే వాదన చేస్తున్నారే, ఇది భగవంతుడి మతానికి విరుద్ధం కాకపోతే మరేమిటి అనే సమాధానం చెప్పి నోరు మూయించారు. మళ్ళీ మళ్ళీ మీరు దీన్ని వినాల. అప్పుడు వారు ఇలా అన్నారు, ఇది అక్కర్లేదు మనకు, అయినా ఒక ఎక్స్ట్రా మీకు జ్ఞానం చెప్తున్నారు. అప్పుడు వారు ఇలా అన్నారు, భగవంతుడికి సమ్మతం కాకపోతే ఏంటి, మా వాదన యుక్తియుక్తంగానే ఉన్నది కదా, మా దానిని ఒప్పుకోవటంలో ఇబ్బంది ఏముంది, తప్పేముంది అన్నారు. తప్పన్నారా? మీది సర్వ ప్రమాణాలకు విరుద్ధమైన సిద్ధాంతమని గట్టిగా ఇలా సమాధానం చెబుతున్నారు. జ్వైణుకము అంటే అణువు మొదలైన ద్రవ్యము పుట్టడానికి పూర్వం అసలు లేనే లేదు. తర్వాత కొంతకాలానికి ఆ ద్రవ్యాలు పుడుతున్నాయి, కొంతకాలం ఉంటున్నాయి, మళ్ళీ ఏమాత్రం లేకుండా పోతున్నాయి. ఈ వాదం ప్రకారంగా అసత్తు సద్భావాన్ని పొందుతుంది, అభావము భావము, భావము అభావము అవుతుంది. అంటే పుడుతున్న అభావము పుట్టకముందు కుందేలు కొమ్ము వంటిది. కానీ ఈ విధంగా అభావం పుడుతుందని కానీ కారణాన్ని అపేక్షిస్తుంది అని కానీ అనేందుకు వీల్లేదు. ఎందుకంటే కుందేటు కొమ్ము విషయంలో ఇవేవి మనం చూడటం లేదు కదా. కుందేటు కొమ్ము అనేది అసలు లేనే లేదు. అది పుట్టడం కానీ దాని ఉత్పత్తికి ఒక కారణం ఉండటం కానీ మనం చూడటం లేదు కదా. ఉత్పత్తి చేయబడుతూ ఉన్నటువంటి కుండ మొదలైన వస్తువులు అంతకుముందు నుంచే కారణ రూపంలో ఉంటాయి. కనుక అవి పుట్టడం అంటే కేవల అభివ్యక్తి చెందటం మాత్రమే. ఈ అభివ్యక్తి కోసమే వాటికి కారణం యొక్క అపేక్ష ఉంటుంది. అంతేగాని లేని కార్యాలు కారణం యొక్క అపేక్షతో పుడతాయనేది సరైన పక్షం కాదు. అంతేగాక అసత్తు సద్భావాన్ని, సత్తు అసద్భావాన్ని పొందుతుందని ఒప్పుకుంటే ఇక ఎవడికి ప్రమాణం ప్రమేయం వ్యవహారంలో విశ్వాసం లేకుండా పోతుంది కదా. ఎందుకంటే ఆ సందర్భంలో సత్తు సత్తే, ఉండేది ఉండేదే, అసత్తు అసత్తే, లేనిది లేనిదే అని నిశ్చయమే కలగకుండా పోతుంది. అంతేకాకుండా పుడుతుంది అని ద్వణుకాది ద్రవ్యానికి తన కారణం యొక్క సత్తుతో సంబంధం చెబుతున్నారు. ఉత్పత్తికి పూర్వం అసత్తు, తర్వాత తన కారణ వ్యాపారం చేత తన కారణమైన పరమాణువుతోనూ అంటే సత్తతోనూ విడదీయరాని సంబంధం కలిగి కారణంతో కలిసిపోయి సత్ అయిపోతుందని వారు చెబుతారు. ఇవంతా పోట్లాట్లు. ఈ పోట్లాట్లు మీకు అక్కర్లే, ఊరికే చెప్తున్నాను. ఎందుకంటే ముందు వేరే వాళ్ళు కూడా దీన్ని చూసుకుంటారు కదా. ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకోలేదు స్వామీజీ అంటారు కాబట్టి చెప్తున్నారు. అసత్తుకు సత్తు ఎలా కారణం కాగలదో, అసత్తుకు దేనితో అయినా సంబంధం ఎలా సాధ్యమవుతుందో ఆక్షేపించిన వారు చెప్పాలి. అంటే కుమ్మరివాడి కర్ర చక్రం అనేవి వాటి పనిని ప్రారంభించక పూర్వం కుండ మొదలైన వస్తువుల అస్తిత్వాన్ని వైశేషికులు ఒప్పుకోరు కదా. మట్టియే కుండ మొదలైన వస్తువుల ఆకారం పొందుతుంది అని కూడా వారు ఒప్పుకోరు. అటువంటప్పుడు పరిశేష న్యాయంతో అసత్తుకే సంబంధం చెప్పవలసి వస్తుంది అన్నారు. అప్పుడు ఆక్షేపించేవారు మళ్ళీ ఇలా అన్నారట, అసత్తుకైనా సరే సమవాయ లక్షణమైనటువంటి సంబంధం విరుద్ధం కాదు కదా అని అన్నారు. సమవాయ సంబంధం అంటే విడదీయరాని నిత్య సంబంధం అని తెలుసుకోవాలి. అప్పుడు సమాధానం ఇలా వస్తుంది, అది విరుద్ధమే. కుండ వంటి వాడి విషయంలో మాత్రమే ప్రాగభావానికి అంటే పుట్టక ముందు ఉండే అభావానికి లేకపోవటానికి
తన కారణాలతోటి సంబంధం ఉంటుంది, కానీ అభావంలో లేని విశేషం మరొక అభావంలో ఎలా వస్తుందో చెప్పాలి. ఒకదాని అభావం, రెండిటి అభావం, సర్వాభావం మొదలైన అభావాలలో ఏ లక్షణాలను బట్టి ఎటువంటి విశేషము చూపించడం సాధ్యం కాదు. విశేషమేది లేనప్పుడు కుండ యొక్క ప్రాగభావం మాత్రమే కుమ్మరి మొదలైన వాటి ద్వారా ఘటభావాన్ని పొందుతుంది. కపాలమనే స్వకారణంతో సంబంధం కలిగి సర్వ వ్యవహారాలకు యోగ్యమవుతుంది. కానీ అదే కుండ యొక్క ప్రధ్వంసాభావము, ఈ ప్రధ్వంసాభావము అది అభావమే అయినప్పటికీ ఇలా కాదు అని ఈ విధంగా ప్రధ్వంసము మొదలైన అభావాలకు ఎటువంటి వ్యవహార యోగ్యత ఒప్పుకోకుండా ద్యోణుకము మొదలైనటువంటి ద్రవ్యము యొక్క ప్రాగభావానికి మాత్రమే ఉత్పత్తి మొదలైన వ్యవహార యోగ్యతను చెప్పడం అసమంజసము నేర్తుంది. వ్యవహారం యోగ్యతను అసమంజసం కదా. ఎందుకంటే ప్రాగభావం కూడా అన్ని అభావాల లాంటిదే, అందులో విశేషం ఏదీ లేదు కదా. మళ్ళీ ఇలా అన్నారు. అప్పుడు ఆక్షేపించేవారు ఉన్నారు కదా దండిగా. ప్రాగభావం భావం కావటం అనేది మేము చెప్పలేదే అన్నారు. అప్పుడు సమాధానం చెప్పేవారు, మరైతే మీరు భావమే భావం కావటం చెబుతున్నారన్నమాట. కుండ కుండ అవుతుందని, బట్ట బట్ట అవుతుందని మీరు చెప్పినట్టు అయింది. అభావము భావం కావటం ఎంత ప్రమాణ విరుద్ధమో ఇది కూడా అంతే. సాంఖ్యుల పరిణామవాదం కూడా పూర్వం లేని ధర్మలు ఉత్పత్తి కావటము, నశించటం అనే రెండిటిని అంగీకరించటం చేత అది వైశేషికవాదం కంటే విశేషమైనదేమీ కాదు. కనిపించటము కనిపించకపోవటము అనే వాటిని అంగీకరించినప్పటికీ కూడా వాటి విద్యమానత అవిద్యమానతలను నిరూపించటంలో పూర్వంలాగానే ప్రమాణ విరోధం ఏర్పడుతుంది. ప్రమాణ విరోధం. ఇక మిగిలింది ఏమిటంటే ఉన్నది ఒకే వస్తువు. అవిద్య వల్ల పుట్టటము పోవటము మొదలైన ధర్మలు దాని యందు నటుడు అనేక విధాలుగా కనిపించినట్టు కల్పించబడుతున్నాయి. అదే అభిప్రాయాన్ని భగవంతుడు నాసతో విద్యతే భావ అన్న శ్లోకంలో వ్యక్తపరిచాడు. ఉన్నది అనే ఎరుక ఎల్లప్పుడూ ఉంటుంది. తక్కిన వాటి విషయంలో ఈ ఎరుక మారిపోతుంది. కుండ ఉంది, బట్ట ఉంది అన్నప్పుడు కుండ బట్ట మారిపోతున్నాయి, కానీ ఉన్నది అనేది మాత్రం మారటం లేదని సమాధానం చెప్పారు. అప్పుడు ఇంకొక ఆక్షేపణ ఇలా చేశారు. అయ్యా, మీరు ఆత్మ అవిక్రియం అంటున్నారు, దాని పక్కనే కర్మలను పూర్తిగా త్యాగం చేయటం సాధ్యం కాదు అంటున్నారు. అదేమిటిది? అది ఎలా సాధ్యపడుతుంది అంటే, శరీరము ఇంద్రియాలు మొదలైన గుణాలు వాస్తవమైనవని చెప్పినా, అవిద్యా కల్పితాలని చెప్పినా కూడా కర్మ వాటి ధర్మము. అప్పుడవి ఆత్మలో అధ్యారోపించబడేటు దాంట్లోనే ఉంటున్నాయి. కనుక అజ్ఞాని ఎవడు క్షణం కూడా పూర్తిగా కర్మను విడిచిపెట్టలేడు అని చెప్పబడింది. కానీ జ్ఞాని మాత్రం తన విద్య చేత అవిద్య తొలగించబడింది కనుక కర్మను పూర్తిగా విడిచిపెట్టగలడు. ఎందుకంటే అతడికి అవిద్య చేత ఆరోపించబడిన వస్తువేదీ మిగిలలేదు. కంటి రోగం ఉన్నవాడికి ఒక చంద్రుడు రెండుగా కనిపిస్తాడు. ఆ రోగం తొలగిన తర్వాత రెండవ చంద్రుడు ఏ కొంచెము మిగిలి ఉండడు. అలాగే సర్వకర్మాణి మనసా సన్యస్య, జ్ఞాని అయినవాడు సర్వకర్మలను మనస్సుతో విడిచిపెట్టి అని 5వ అధ్యాయంలో 13వ శ్లోకంలోనూ స్వే స్వే కర్మణ్యభిరతః, తన కర్మలో అభిరతుడైన నరుడు సంసిద్ధిని పొందుతాడని ఈ అధ్యాయంలో 45వ శ్లోకంలోనూ స్వకర్మణా తమభ్యర్చ, తన కర్మతో భగవంతుణ్ణి అర్చించి మానవుడు సిద్ధిని పొందుతాడని భగవంతుడు చెప్పినది యుక్తంగానే ఉంది అని మేము సిద్ధాంతీకరిస్తున్నామని భగవత్పాదుల వారు సమాధానం చెప్పారు.
అసక్తబుద్ధిः సర్వత్ర జితాత్మా విగతస్పృహः నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. అంతటా అసక్త బుద్ధి అయినవాడు, జితాత్ముడు, విగత స్పృహుడు అయి పరమమైన నైష్కర్మ్య సిద్ధిని సన్యాసంతో పొందుతాడు అనేది ఇక్కడ భావం. ఆసక్తిని కలిగించే పుత్ర భార్యాదుల యందు అని చెప్పేందుకోసం సర్వత్రా అనే పదాన్ని వాడారు. పుత్ర భార్యాదుల యందు ఆసక్తి లేనివాడంటే అంతఃకరణంలో సంగము లేనివాడు అని. ఆయనకి జితాత్ముడు అంటే అంతఃకరణాన్ని వశంలో ఉంచుకున్నవాడు. విగత స్పృహుడు అంటే దేహంలోనూ జీవితంలోనూ భోగము మొదలైన విషయాల్లోనూ తృష్ణ లేనివాడు. ఇటువంటి వాడు ఎవడు కాగలడు అంటే ఆత్మజ్ఞానియే. ఆ పూర్ణజ్ఞాని తప్ప ఈ స్థితిలో సామాన్యుడు ఉండలేడు కదా. ఆ ఆత్మజ్ఞాని దేన్ని పొందుతాడు అంటే నైష్కర్మ్య సిద్ధిని పొందుతాడు అని భగవంతుడు చెప్పాడు. నిష్క్రియుడు అంటే ఏ కర్మలు ఏ వికారాలు లేని పరబ్రహ్మ అని అర్థం. నేను నిష్క్రియ బ్రహ్మను అనే జ్ఞానానుభవం కలగటం చేత ఎవరిని కర్మలు వదిలాయో అతడు నిష్కర్మ అనబడతాడు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఎవడు కర్మలను వదిలాడో అతడు అని అనలేదు. ఎవడిని కర్మలు వదిలాయో అతడు అంటున్నారు. దీన్ని గమనించుకోవాలి. అటువంటి నిష్కర్ముడి యొక్క భావం లేదా లక్షణం నైష్కర్మ్యము. ఆ నైష్కర్మ్యం అనే సిద్ధి ఆత్మజ్ఞానికి కలుగుతుంది అని భగవంతుడు ఇక్కడ చెబుతున్నాడు. నిష్క్రియమైన ఆత్మస్వరూపంలో నిలిచి ఉండటం అనే ఈ సిద్ధి ఇది పరమమైనది, పరమ ఉత్కృష్టమైనది. ఇది కర్మానుష్ఠానం వల్ల కలిగేది కాదు, దానికన్నా విలక్షణమైనది. సద్యోముక్తిలో నిలిచిపోవటం అనేటువంటి ఉత్తమ స్థితి ఈ నైష్కర్మ్య సిద్ధి. ఇది సన్యాసంతో కలుగుతుంది. అంటే సమ్యక్ దర్శనం చేత లేదా సమ్యక్ దర్శన పూర్వకమైనటువంటి సర్వకర్మ సన్యాసం చేత సాధకుడు దీనిని పొందుతాడు. సర్వకర్మాణి మనసా సన్యస్య నైవ కుర్వన్ న కారయన్. సర్వకర్మలను మనస్సుతో సన్యసించి ఏమీ చేయించకుండా ఉంటాడు అని 5వ అధ్యాయంలో 13వ శ్లోకంలో భగవంతుడు దీన్నే చెప్పాడు. వెనుక చెప్పిన ఈశ్వరార్చన రూపమైనటువంటి స్వకర్మ అనుష్ఠానం వల్ల జ్ఞాననిష్టలో యోగ్యత కలుగుతుందని చెప్పబడింది. ఆ యోగ్యత కలిగి ఆత్మ విషయకమైన వివేక జ్ఞానం పుట్టిన వాడికి కేవలం ఆత్మజ్ఞాన నిష్ఠారూపమైనటువంటి నైష్కర్మ్య లక్షణం కలిగినటువంటి సిద్ధి ఏ క్రమంలో కలుగుతుంది అనేది చెప్పవలసింది ఇక్కడ. అందుకోసమే భగవంతుడు ఇలా అంటున్నాడు, సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. ఓ కౌంతేయ, సిద్ధిని పొందినవాడు బ్రహ్మమును ఎలా పొందుతాడో దాన్ని సంక్షేపంగా చెబుతాను. అది జ్ఞానం యొక్క పరమనిష్ట అయి ఉంది. దాన్ని బట్టి నువ్వు నిశ్చయంగా తెలుసుకోగలుగుతావు. స్వధర్మానుష్ఠానం చేత ఈశ్వరుని అర్చించటం వల్ల ఆయన అనుగ్రహం చేత దేహేంద్రియాలకు జ్ఞాననిష్టలో యోగ్యత సిద్ధిస్తుంది. అలా సిద్ధించినవాడు ఏ ప్రకారంగా పరమాత్మను పొందుతాడో ఆ జ్ఞాననిష్టా ప్రాప్తి క్రమాన్ని చెబుతాను. ఆ మాట ద్వారా నిశ్చయంగా ఆ క్రమాన్ని తెలుసుకో అని భగవంతుడు అన్నాడు. జ్ఞాననిష్టా యోగ్యతతోనే
ఎవరూ పరమాత్మను పొందలేరు. ఆ యోగ్యతతో క్రమంగా సాధన చేసి పరమాత్మను పొందాలి. ఈ విషయాన్ని సవిస్తారంగా చెబుతాను అనకుండా సమాసంగా అంటే సంక్షేపంగా చెబుతాను అంటున్నాడు భగవంతుడు. అంటే బ్రహ్మమును ఏ విధంగా పొందుతాడో ఆ విధానాన్ని తెలుసుకో అని ఏ బ్రహ్మ ప్రాప్తిని గురించి భగవంతుడు ప్రతిజ్ఞ చేశాడో దాన్ని స్పష్టంగా ప్రదర్శించటం కోసం జ్ఞానస్య పరానిష్ట, పరమోత్కృష్టమైన జ్ఞాననిష్టను తెలుసుకో అంటున్నాడు. నిష్ట అంటే పర్యవసానం లేదా పరిసమాప్తి అని అర్థం. బ్రహ్మజ్ఞానం యొక్క పరిసమాప్తిని తెలుసుకో అని భగవంతుడు అంటున్నాడు. అది ఎటువంటిదంటే ఆత్మజ్ఞానం ఎటువంటిదో అది అటువంటిదే. ఆ ఆత్మజ్ఞానం ఎటువంటిది అంటే ఆత్మ ఎటువంటిదో అటువంటిది. ఆత్మ ఎటువంటిది అంటే భగవంతుడు చెప్పినది, ఉపనిషద్వాక్యాలు వర్ణించినటువంటిది, యుక్తి చేత నిర్ణయించబడినది. ఇక్కడ పూర్వపక్షం వారు ఇలా ఆక్షేపాన్ని లేవనెత్తారు. అయ్యా, జ్ఞానము విషయాకారం కదా, మరి ఆత్మ విషయమని కానీ దానికి ఆకారం ఉందని కానీ ఎవడో అనటం లేదు కదా అని అన్నారు. దానికి సమాధానంగా ఇలా చెప్పారు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంత విద్యతే జనాయ. పరమాత్మ ఆదిత్యవర్ణుడు అని శ్వేతాశ్వతరోపనిషత్తు 3వ అధ్యాయంలో 8వ మంత్రంలో చెప్పింది. మనోమయ ప్రాణ శరీరో మనోమయ ప్రాణశరీరో రూప సత్యసంకల్ప ఆకాశాత్మా సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస సర్వకామ సర్వగంధ సర్వరస. మొదలుగా చాంద్యోక్యోపనిషత్తు పరమాత్మను ప్రకాశ స్వరూపుడిగా చెప్పింది. అంతేగాక బృహదారణ్యకములో స్వయం జ్యోతి అని ఈ విధంగా ఆత్మకు ఆకారం చెప్పబడింది కదా అన్నారు. అప్పుడు ఆక్షేపించేవారు మళ్ళీ ఇలా అన్నారు, కాదు, మీరు చెప్పింది సరికాదు, ఆత్మతమో రూపం కాదని చెప్పటానికే పై వాక్యాలు చెప్పాయి. ఆత్మ తమో రూపం కాదని, అంటే ఆత్మ తమో రూపం కాదని చెప్పటానికోసమే ఈ వాక్యాలన్నీ కూడా చెప్పాయి. ద్రవ్యగుణ ఆకారాలు లేవని చెప్పినప్పుడు ఇక ఆత్మ తమో రూపమని అనుకునే ప్రమాదం ఉన్నదని దాని పరిహారం కోసం ఉపనిషత్తులు ఆదిత్యవర్ణం మొదలైనటువంటి వాక్యాలు చెప్పాయి. కఠోపనిషత్తులో అరూపమని ప్రత్యేకించి ఆత్మకు రూపం లేదు అని కూడా చెప్పబడింది. మీరు చెప్పిన శ్వేతాశ్వతరంలోనే నా సందృశే తిష్టతి రూపం, అతడి రూపం ఇంద్రియాల పరిధిలో లేదు, ఎవడూ అతడిని కంటితో చూడలేడని చెప్పబడింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.